ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇప్పుడు మనకి నవగ్రహాలలో కొన్ని మార్పులు మనకి సంతరించుకోబోతున్నాయి. మనం శుక్రుని కనుక చూసుకున్నట్లయితే 19వ తేదీ ఏప్రిల్ నెల 2026 సంవత్సరం రోజున మనకి ఈ శుక్రుడు స్వక్షేత్రగడైనటువంటి వృషభ రాశిలోకి మారబోతున్నాడు. అలాగే కుజుడు వచ్చేసరికి మనకి మీనరాశిలోకి ఏప్రిల్ 2, 2026 సంవత్సరంలో మార్పు చెందాడు. అలాగే మళ్ళీ ఇది 11 మే వరకు ఉంటాడు. దీనివల్ల మనకి ఈ శుక్రగ్రహ మార్పు వల్ల మనకేమవుతుందంటే విలాసాల మీద మనిషికి జీవితాన్ని ఇది పెడతాడు, దృష్టి పెడతాడు. అందువలన ధనం సంపాదించాలి అనేటటువంటి కసి కంటే కూడా మనం శరీరాన్ని సుఖపెట్టాలి అనేటటువంటి ధోరణితో మనిషి యొక్క ఆలోచన అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క తాగుడు, ఆ తర్వాత వ్యభిచారం, అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, ఎంతసేపు వీటి మీద దృష్టి అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడు అనేటటువంటి గ్రహము రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా మనకి ప్రత్యక్షంగా అది హాని చేయనప్పటికీ కూడా మనము చాలా క్రమశిక్షణాబద్ధంగా మనము మన జీవితాలను మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు శుక్రుని యొక్క ప్రభావం మనకి పాజిటివ్ వైబ్స్ని ఇచ్చి మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా ఉన్నట్లయితే, క్రమశిక్షణ ఆర్గనైజ్డ్గా లేకుండా ఉన్నట్లయితే ఇదే శుక్రుడు విలాసాల వైపు పరిగించేలాగా చేస్తాడు. దాంతో మనం వ్యసనాల బారిన పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇది శుక్రుని యొక్క మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటటువంటి పరిణామాలు అన్నమాట. అలాగే ఈ యొక్క కుజుడు మనకి మీనరాశిలో, బుధుడు మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఇప్పుడు చాలా మందిని మనం చూసుకున్నప్పుడు ఫేస్ అంతా కూడా పఫీగా మారిపోవడము, ఆ తర్వాత ఈ యొక్క బైకుల మీద వెళ్ళేటటువంటి వాళ్ళు అవనివ్వండి, లేదా మెట్లు దిగుతూ క్రిందకి అరే క్రింద మెట్టు ఉంది అనుకొని క్రింద అడుగు వేయడము, దానివల్ల పడిపోయి అలాగ అక్కడ కూర్చుండిపోవడము, లాస్ట్ వెన్నుముక ఆకృతి చిట్లడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే బాత్రూంలో టవర్లో స్నానం చేస్తూ, షవర్లో స్నానం చేస్తూ అక్కడ టబ్లో నుంచి జారి పడటము, చెయ్యి ఆన్ చేయడము, చెయ్యి ఫ్రాక్చర్ అవడము, తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ వరుస క్రమంలో జరిగిపోతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క శని అక్కడ వక్రించి మీనరాశిలో ఉన్న కారణంగా యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విధంగా ఈ గ్రహాలన్నీ ఉన్నప్పుడు మన యొక్క కోటాను కోట్ల మందికి అందరికీ కూడా కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు కాబట్టి ఖచ్చితంగా మనకి సూచనప్రాయంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి వ్యక్తిగతంగా మీ పుణ్యాలు పూర్వజన్మ పుణ్యాల వలన ఎవరికి యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోగలుగుతారు అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. ఆయుర్దాయం, తర్వాత యాక్సిడెంట్లు, లక్ కలిసి రావడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మనము పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మాత్రమే మనము విధిగా వీళ్ళకి చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళ కొంతమందికి మరి ఈ శుక్రగ్రహ సంచారం వలన ఇల్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన మంగ్లీని తీసుకోండి మీరు. మన మంగ్లీ మంచి సింగర్గా, మంచి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటి కష్టపడి సంపాదించుకుంది. ఆమె అసలు పేరు సత్యవతి, కుంభరాశి. మరి ఏమైందంటే
ఆమె చేసిందో చేయలేదో, ప్రత్యక్షంగానో పరోక్షంగా ఆమె ప్రభావం ఉందో, ఆమె ప్రమేయం ఉందో లేదో, మొత్తం మీద అలరైపోయిందా లేదా. ఆ విధంగా ఇదంతా కూడా డబ్బులైతే వచ్చినాయి, 200 కోట్లు అంటున్నారు, 10 కోట్ల నుంచి 200 కోట్లు అంటున్నారు. ఇవన్నీ కూడా మనము జాతక దోషాల వల్ల, ఈ శుక్రగ్రహ మార్పు వల్ల జరుగుతుంది. ఇవంతా కూడా ఎప్పటి నుంచి జరిగిందండి? ఇదంతా 2 ఏప్రిల్ నుంచి జరిగింది. అంటే కుజుడు మనకి మీనరాశిలోకి శని వక్రించి ఉన్నటువంటి ఆయన పక్కకి చేరడం వల్ల మనకి ఇవన్నీ కూడా బ్యాడ్ పాపులర్ అవ్వడము, అన్పాపులర్ అవ్వడము, లేకపోతే ఇలా జరుగుతాయి. కాబట్టి ఇది ఒక ఉదాహరణ అనమాట. అందువల్ల యాక్సిడెంట్లు అయ్యేటటువంటి వాళ్ళని కనుక మనం చూసుకున్నప్పుడు, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు సిగ్నల్స్ దగ్గర మోస్ట్ డిసిప్లిన్డ్ కంట్రీగా పేరు తెచ్చుకుంది. అక్కడ కార్ అక్కడ ఆపితే ట్రక్ వచ్చి గుద్దేసి కార్ నుజ్జు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మనుషుల ప్రాణం ఒకటి పోలేదు, అదొకటి సంతోషం. అలాగే స్టూడెంట్స్ బాత్రూముల్లో స్నానం చేస్తూ ఈ యొక్క టబ్బుల్లో జారి పడ్డము, చెయ్యలాగా ఆంచడం కోసం వెళ్ళడము, విరిగిపోవడము, ఫ్రాక్చర్ అయిపోవడం జరిగినాయి. అలాగా అందంగా ఉండాలండి అని చెప్పేసి మార్బుల్స్, టైల్స్ వేసుకున్నటువంటి వాళ్ళు బాత్రూంలో జారి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మామూలు సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్నటువంటిప్పుడు జారుడు అనేటటువంటి తక్కువ. మరణాలు ఒక పక్క మరణాలు జరుగుతున్నా సరే మనము అందంగా ఉండాలి ఆ బాత్రూము అని చెప్పి మనం మార్బుల్స్ వేసుకుంటాం. ఇదే శుక్రుని యొక్క మాయాజాలం. అంటే ఏంటంటే అందంగా కనపడాలి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిని తీసుకోండి, మనం బాత్రూమ్ కూడా బంగారంతో, ఈ యొక్క లెటర్ని కూడా బాత్రూమ్ బంగారంతో తయారు చేసి పెట్టుకున్నట్టు విన్నాం, మనం చూసాం కూడా. అలాగే ఇటీవల యూట్యూబ్లో వచ్చినటువంటి ఎమ్మెల్యే, మరి వాళ్ళ ఒక ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేస్తూ వెండితో తయారు చేసినటువంటి మంచం, వెండితో తయారు చేసినటువంటి కుర్చీల్లో మనం చూసాం. ఇదంతా శుక్రగ్రహ ప్రభావం అనమాట. అంటే ఆ టైంకి అలాగవుతాయి. ఆ విధంగా మీ అందరికీ కూడా కొన్ని రాశుల వారికి మరి మీకు అంత సంపదని మీకు ఇస్తుంది. మరి ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు చూడండి మీరు, వేరే అమ్మాయితో అఫైర్ ఉందని, వేరే ప్రేమ వ్యవహారం ఏజ్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ కూడా శుక్రగ్రహ ప్రభావాలు. అవన్నీ ఉన్నాయో, నిజంగా ఉన్నాయో లేవా తర్వాత సంగతి. ముందైతే ఈ శుక్రుడు అలా వాళ్ళందరి మీద అన్పాపులర్ చేయడం, వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశించడం, వాళ్ళకి ఆస్తి కలిసి వచ్చేలా చేయడము, అమ్మాయిలు కలిసి వచ్చేలా చేయడము, ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కరికి కూడా ఈ శుక్రగ్రహ మార్పు వల్ల ఏ విధంగా మీ జాతకాల్లో ఉంటాయో చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. మరి ఈ ఏలినాటి శని ప్రభావం వలన అనేకమైనటువంటి విషయాల్లో మీకు మనశ్శాంతి లోపం అనేటటువంటివి జరుగుతాయి. అయితే గురుడు మరి 5వ ఇంట్లో ఉన్న కారణంగా మీకు శుభాలు జరుగుతాయి. అయితే ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా శుక్రగ్రహ మార్పు వలన 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి శుభాలు కలుగుతాయి. స్వక్షేత్రగతుడవడం వల్ల ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అలాగే స్త్రీలందరూ కూడా మరి ఎక్కువగా లబ్ధి పొందుతారు. ఇప్పుడు ఈ యొక్క సత్యవతి పేరుతో ఉన్నటువంటి మంగిలి కుంభరాశి మరి ఎంతో సంపాదన 200 కోట్లు సంపాదించింది అంటున్నారు. మరి నిజంగా సంపాదించలేదో వాళ్ళకి తెలియాలి, కానీ అపవాదం అయితే వచ్చిందా లేదా, తన సంబంధం ప్రమేయం లేకపోయినా సరే నా పేరు వచ్చింది, ఆమె బంధువులు, ఆమె స్నేహితులు, ఆమెకు తెలిసినటువంటి వాళ్ళు వసూలు చేసుకున్నారని. ఆ విధంగా మీరు కూడా అపనిందల పాలైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వస్తాయో రావో తర్వాత సంగతి. అపనిందల పాలు అవటానికి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే బంధుమిత్రుల పరివారాలతో మాట్లాడేటప్పుడు ఈ బుధుడు కూడా మనకి మీకు వాక్స్థానంలో మీకు చాలా బాగుండలేదు. నీచపట్టినటువంటి బుధుడు సరైనటువంటి రిజల్ట్స్ని
మీకు ఇవ్వడు. కాబట్టి శని, కుజ, బుధ గ్రహ ప్రభావాల వలన వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. వీళ్ళు మంచి చేద్దామనుకునేటువంటి వాళ్ళకి మీకు చెడు అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే వీళ్ళు పని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మెట్లు ఉన్నాయనుకొని నడుస్తూ జారి స్లోగా కింద పడినప్పటికీ కూడా మీకు వెన్నుముక అడుగున భాగం ఫ్రాక్చర్ అవడం, మీరు ఔషధ సేవ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి, జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కుంభరాశి వారి అందరూ కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, కోర్టులు. ఒకవేళ మీరు వెళ్ళకపోతే పోలీసులు మీ ఇంటికి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మరి అలాగే ఈ ఏదో ఒక విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికి కూడా మనశ్శాంతి లోపం అది చేయాలి, శని మెయిన్గా అది చేస్తాడనమాట. అలాగే అష్టమంలో మరి భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి విదేశాల నుంచి లాభాలు, విదేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో చక్కగా మీకు లాభాలు కలుగుతాయి, వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటారు మీరు. ఇక ఈ యొక్క కుంభరాశి వారందరూ కూడా పనులు లేవు అనుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా పనులు దొరకడం, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అయితే అనారోగ్య సమస్యలు అనేటటువంటివి కొంతమందికి వస్తాయి, బీపీలు, షుగర్లు ఇలాంటివన్నీ కూడా మరి ఎల్నెట్స్ అని. కాబట్టి మానసికంగా డబ్బు ఎంత బాగున్నప్పటికీ కూడా మానసిక అశాంతి అనేటటువంటిది కొంత ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్నెట్స్ అని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అదేవిధంగా మంత్ర జపాన్ని చేసుకోండి మహాకాళిని. మరి రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.